వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో రాక్షస కావ్యం సినిమా రివ్యూ చూద్దాం. ఈ సినిమాలో అభయ్ నవీన్, అన్వేష్ లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే అజయ్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్. ఇతనికి చదువుకునే వాళ్ళంటే చాలా రెస్పెక్ట్. మరోపక్క విజయ్ తను సినిమాల్లోని విలన్స్ కి న్యాయం చేయాలంటూ తను సపరేట్ ట్రాక్ లో వెళ్తూ ఉంటాడు. అయితే ఈ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి, వీళ్ళకి ఏమైనా బ్యాక్ స్టోరీ ఉందా, ఉంటే ఆ స్టోరీ ఏంటి అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమా మెయిన్ ప్లస్ పాయింట్ ఫస్ట్ హాఫ్ అని చెప్పాలి. సినిమా స్టార్టింగ్ లోనే ఇతిహాసం పరంగా సాలిడ్ స్టార్ట్ తో దర్శకుడు సినిమాపై ఇంట్రెస్ట్ ని పెంచుతాడు. ఇద్దరు మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ని పురాణాల నుండి ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు ప్రజెంట్ టైమ్ లో ఉంటే ఎలా ఉంటుంది అనే పాయింట్ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్లస్ అయింది. ఈ సినిమాలో డైలాగ్స్ అండ్ ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సాలిడ్ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ కూడా అదే రేంజ్ లో ఉండాలి, కానీ ఈ సినిమాలో సెకండ్ హాఫ్ చాలా డిసప్పాయింట్ చేస్తుంది. సెకండ్ హాఫ్ కొంతవరకు ఓకే అనిపిస్తుంది, కానీ ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ అనుకున్నంత లెవెల్లో లేదు. సెకండ్ హాఫ్ చాలా సిల్లీగా, బోరింగ్ గా సాగుతుంది. ఈ సినిమాలోని రా అండ్ రస్టిక్ వైలెన్స్ కొంతమందికి నచ్చకపోవచ్చు. ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే, ఈ రాక్షస కావ్యం సినిమా స్టార్టింగ్ బాగుంది అండ్ ఫస్ట్ హాఫ్ కొన్ని కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ చాలా డిసప్పాయింట్ చేసింది. సెకండ్ హాఫ్ సినిమా రిజల్ట్స్ ని తలకిందులు చేసింది. సెకండ్ హాఫ్ బోరింగ్ గా సాగదీసినట్టుంటుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ ముద్దు, సెకండ్ హాఫ్ వద్దు అనే రేంజ్ లో ఈ సినిమా ఉంది. ఈ సినిమాని ఫస్ట్ హాఫ్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.